సర్వేపల్లి అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి నీటి సౌకర్యం సరిగా లేని కారణంగా వాళ్ళు పక్క గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవాళ్లు. అలా కొన్ని రోజుల తరువాత కొంతమంది ప్రైవేట్ అధికారులొచ్చి అక్కడ ఒక పెద్ద చెరువు తవ్వి నీటి సమస్య లేకుండా చేశారు. అదంతా చేసింది ఆ ఊరి ప్రెసిడెంట్ భార్య సావిత్రమ్మ. ఆమె తన దగ్గరున్న డబ్బు, ఇల్లు మొత్తం ఖర్చు పెట్టి ఆ ఊరి చెరువు తవ్వించి నీటి సమస్య లేకుండా చేసింది. ఈ విషయం గురించి ఊళ్ళో ప్రజలంతా కూడా ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఊరి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం సొమ్ము బాగానే వెనకేసుకున్నాళ్లే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఆ పాపం పోగొట్టుకోవడానికే భార్య ఇలా ఊరికి మంచి చేసింది. అంతేగాని తాను సొంత డబ్బేం పెట్టలేదులే అని చెప్పుకుంటున్నారు. ఆ మాటలు సావిత్రమ్మ చెవిన పడ్డాయి. ఆమె ఆ మాటలు విని చాలా బాధపడింది. ఊరికి నేను మంచి చేద్దామని ఇదంతా చేశాను. కానీ నా భర్త గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని చాలా బాధపడింది. తన ఇల్లు కూడా అమ్మేయడంతో ఊరి చివరన ఒక చిన్న పాకలో నివసించేది. రోజులు గడుస్తున్నాయి. దొరికిన పని చేసుకుంటూ అక్కడే ఒంటరిగా జీవిస్తుంది. ఆమెని పలకరించేవాళ్లు లేరు. ఊరి మధ్యలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి ఊరి చివరి దాకా నీళ్లు మోసుకెళ్లేది రోజు. ఆమెని చూసి అయ్యో పాపమనేవాళ్లు కూడా లేరు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ ఊరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు అనురాధ. తను ఊరూరు తిరిగి సమస్యలు తెలుసుకుని ఏ సమస్య లేకుండా చూడడమే ఆమె పని. అదంతా ఆమె ఫండ్స్ ద్వారా, తన సొంత డబ్బు ద్వారా చేస్తూ ఉండేది. తన ఊళ్ళో తిరుగుతుండగా ఆమెకు ఎక్కడా ఒక మంచి స్కూల్ కనిపించలేదు. ఇక ఆమె అక్కడ స్కూల్ నిర్మించాలని అనుకుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన శంకరయ్యతో మాట్లాడుతుంది. చూడండమ్మా, ఇక్కడున్న ఆడవాళ్లు 10వ తరగతి దాకా చదువుకుంటారు. తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మగవాళ్ళు ఇష్టమైతే పట్నం వెళ్లి చదువుకుంటారు, లేదంటే ఊళ్ళో పొలం పనికి వెళ్తారు. అలాంటోళ్ళకి ఇక్కడ నువ్వు స్కూళ్ళు, కాలేజీలు గట్టి ఉపయోగం ఏముంది చెప్పు? ఏమోనండి, ఇక్కడ కాలేజ్ కూడా ఉంటే ఆడవాళ్లు కూడా చదువుకునే అవకాశం ఉంటుందిగా. సరే అయితే నేను ఊళ్ళో వాళ్ళందరినీ అడిగి చూస్తాను. ఎవరైనా ఆ మంచి కోసం డబ్బులిస్తారేమో. అందుకు ఆమె కూడా సరి అంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అనురాధ ప్రెసిడెంట్ దగ్గరికెళ్లి విషయం ఏంటని అడగ్గా, ₹1 కూడా వసూలు కాలేదమ్మా అని చెప్పాడు. ఆమె సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరిగ్గా వారం రోజుల తరువాత అక్కడ స్కూల్ నిర్మాణం మొదలైంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద ఎవరి ద్వారానో ఆ అమ్మాయి డబ్బు తీసుకొచ్చిందని అనుకుంటాడు. సరిగ్గా స్కూల్ ఓపెనింగ్ రోజు ప్రజలక్కడుంటారు. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఎవరైనా వచ్చి రిబ్బన్ కత్తిరించాలా? అవును, రావాలి అంటుండగా అక్కడికి సావిత్రమ్మ వచ్చింది. సావిత్రమ్మ రిబ్బన్ కత్తిరిస్తున్న సమయంలో శంకరయ్య గట్టిగా అరుస్తూ, ఆగాగు సావిత్రమ్మ, ఏం చేస్తున్నావు? అనురాధ, ఏంటమ్మా ఇది? నేను ఊరి ప్రెసిడెంట్ నుండగా ఈ ఊరి చివర గుడిసెలో ఉండే ముసలమ్మ చేత రిబ్బన్ కట్ చేస్తున్నావు. అసలు ఈమెకి స్కూల్కి ఏం సంబంధం? శంకరయ్య గారు, ఈమె కేవలం ఊరి చివర ఉండే ముసలమ్మ కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ బడికి పునాది. పురాదా? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి ఇల్లు లేక పాకలో ఉంటుంది. ఈమె బడి కట్టించిందా? మాటలు చెప్పకమ్మా. అవును శంకరయ్య గారు, మీకు సరదాగా అంటున్నట్టుగానే ఉంటుంది. ఆ రోజు మీ ఇంటికొచ్చి అడిగితే ₹1 కూడా ఇవ్వలేనని చెప్పారు. ఊళ్ళో ఎవ్వరూ ముందుకు రాలేదు. నేను నిరాశగా తిరిగెళ్తుంటే సావిత్రమ్మ గారు నా దగ్గరికొచ్చారు. అమ్మా, నా దగ్గర డబ్బు లేదు, ఇల్లు లేదు. కానీ ఊరి పిల్లలు చదువుకుంటే వాళ్ల బతుకులు బాగుపడతాయి. నా దగ్గర మిగిలిన ఆస్తిదొక్కటే అని చెప్పి తన చేతికి ఉన్న ఆఖరి 2 బంగారు గాజులు తీసి నా చేతిలో పెట్టింది. ఇవి నా పెళ్లినాటి ఆఖరి గుర్తులమ్మా, వీటినమ్మి బడి కట్టించు. ఆమె భర్త సంపాదించింది వెనకేసుకున్నారని మీరనుకున్నారు. కానీ ఆ రోజు మీ దాహం తీర్చడానికి తన ఇల్లమ్మేసింది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం తన ఆఖరి జ్ఞాపకాన్ని కూడా త్యాగం చేసింది. ఇప్పుడు చెప్పండి శంకరయ్య గారు, రిబ్బన్ కత్తిరించే అర్హత ఎవరికుంది? ఆ మాటలు వినగానే శంకరయ్య తలదించుకుని వెళ్ళిపోయాడు. తదుపరి కార్యక్రమం ముగిసింది. అనురాధ కూడా అక్కడి నుండి ముసలమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో విధంగా స్కూల్ మరియు కాలేజీలు జరుగుతూ ఉంటాయి.
అనురాధ ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్లే సమయంలో, బామ్మ, నువ్వు చేసిన పని చాలా గొప్పది. ఈ ఊరి బాగోగు కోసం నువ్వు చాలా ప్రయత్నిస్తున్నావు. చాలా సంతోషం. ఇదిగో, ఈ కొంత డబ్బు నీ దగ్గర ఉంచు, నేనప్పుడప్పుడు వస్తుంటాను అని కొంత డబ్బుని తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇక రోజులు గడుస్తున్నాయి. సావిత్రమ్మ ఆరోగ్యం అస్సలు బాగోదు. ఆమె చాలా బాధపడుతూ ఉంది. భగవంతుడా, నాకెందుకయ్యా ఇంత కష్టం ఇచ్చావు? నన్నిలా బాధ పెట్టడం కంటే ఒకేసారి చంపేయొచ్చు కదా అని బాధపడుతూ కన్ను మూసింది. తను చనిపోయిన సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. 2 రోజుల తరువాత ఊరి చివర మార్గం గుండా వెళ్తున్న కొందరు రైతులకు పాకవైపు నుండి దుర్వాసనొచ్చింది. ఏంట్రా, సావిత్రమ్మ ఇంటి వైపు నుండి ఏదో కంపు కొడుతుంది? అవునరా, నిజమే. ఏదో చచ్చిపోయిన వాసన వస్తుంది. పద ఎళ్ళి చూద్దాం. 2 రోజుల నుంచి సావిత్రమ్మ కూడా కనిపించట్లేదు. వాళ్లు ముక్కు మూసుకొని పాకలోకెళ్లి చూడగా సావిత్రమ్మ నిర్జీవంగా పడుంది. దాన్ని చూసి వాళ్లు చాలా బాధపడ్డారు. ఇక ఊరి పెద్దకి కూడా సమాచారం అందించారు. ఊరి పెద్ద కూడా అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తయినప్పుడు చాలా బాధపడ్డాడు ఊరి పెద్ద. వాళ్లతో, మనం మనుషులం కాదయ్యా, రాక్షసులం. ఆ తల్లి బతికున్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. మన దాహం తీర్చడానికి చెరువు తవ్వించింది, మన పిల్లల భవిష్యత్తు కోసం బడి కట్టించింది. కానీ మనం ఆవిడకి ఏమిచ్చాం? ఒంటరి సావు. అవునయ్యా, మనం సానా పాపం చేశాం. ఆమె రుణం ఉంచుకోకూడదు. ఇకనైనా ఆమె ఆత్మ శాంతించాలి. ఊరి నడిబొడ్డున సావిత్రమ్మ గారి విగ్రహం కట్టిద్దాం. రాబోయే తరాలకు ఈ ఊరి దేవతెవరో తెలియాలి. ఆమె త్యాగం మనకు ఎప్పటికీ గుర్తుండాలి. అందుకు వాళ్లు సరేనంటారు. ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రోజులు గడుస్తున్నాయి. 1 రోజుల తరువాత అనురాధ బామ్మని చూడ్డానికి అక్కడికొచ్చింది. కాని అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల సావిత్రమ్మ కనిపించదు. బామ్మా, బామ్మా, ఎక్కడున్నావు? నేనొచ్చాను, అనురాధని అని ఎంత పిలిచినా పలకకపోవడంతో దారిన పోతున్న ఒక వ్యక్తి నాపింది. ఏవండి, ఇక్కడ సావిత్రమ్మ గారుండేవారు కదా, ఎక్కడికెళ్లారు? గుడికెళ్లారా? సావిత్రమ్మ గారు పోయి 1 రోజులైందమ్మా. దిక్కులేని సాగు చచ్చింది పాపం. ఊరి కోసం ఎంతో చేసింది, కాని ఏం లాభం? దేవుడట్ట తీసుకుపోయాడు. ఆమెకు ఊరి శ్మశానంలో సమాధి కట్టారు అంటూ చెప్పాడు. ఆ మాట వినగానే అనురాధ పరుగు పరుగునకెళ్ళింది. అక్కడున్న సావిత్రమ్మ సమాధిని చూసి బోరున ఏడ్చింది. బామ్మా, ఎంత పని జరిగిపోయింది. ఒక్క 1 రోజులు ఆ భగవంతుడు తీసుకెళ్లకుండా ఉంటే నేను నాతో పాటు తీసుకెళ్లేదాన్ని కదా బామ్మ. ఈ ఊరి కోసం నీ ఆస్తిని, నీ ఇంటిని, చివరికి నీ ఆఖరి జ్ఞాపకమైన గాజుల్ని కూడా ఇచ్చేశావు. కాని బ్రతకడానికి ఆయుష్ మాత్రం ఉంచుకోలేకపోయావా? ఆ భగవంతుడు నీ మీద కృప చూపించలేదా బామ్మ? నేనొచ్చేదాకా కూడా ఆగలేకపోయావా? అనాథలా వెళ్ళిపోయావా బామ్మ అని గుండెలు పగిలేలా ఏడ్చింది. శంకరయ్య మరో 2 ఆమెకు దండలు మారుస్తుండగా, ఆపండి మీ నాటకాలు అనగానే వాళ్లు అనురాధని చూస్తారు. ఇంతలో మరికొందరు ఊరి ప్రజలు కూడా అక్కడికొస్తారు. ఏంటి శంకరయ్య గారు, ఇది భక్తా లేక మీ పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా? సిగ్గనిపించట్లేదా మీకు? ఆ తల్లి బతికున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టడానికి మీకు చేతులు రాలేదు. ఇప్పుడు ఆకలి తెలియని విగ్రహానికి నైవేద్యాలు పెడుతున్నారా? దాహం వేసి ఆ తల్లి గొంతెండిపోతుంటే గుక్కెడు నీళ్ళివ్వని మీరు ఇప్పుడు ప్రాణం లేని రాయికి పాలతో అభిషేకం చేస్తున్నారా? ఛీ, అసలు మీరు మనుషులేనా అని అంటుండగా వాళ్ళిద్దరూ ఆమెతో ఏదో చెప్పబోతుండగా, ఆమె బతికున్నంత కాలం పిచ్చిది, దిక్కులేనిది అని ఈసడించుకున్నారు. ఆ గుడిసెలో ఆమె చలికి వణుకుతుంటే కనీసం దుప్పటివ్వని ఈ ఊరు ఇప్పుడు ఆమె విగ్రహానికి పట్టుచీర కట్టిందా? మీ దాహం తీర్చడానికి చెరువు తవ్వించింది, మీ బతుకులు మార్చడానికి బడి కట్టించింది. బదులుగా మీరేమిచ్చారు? ఆమె శవం కుళ్ళిపోయి కంపు కొట్టేదాకా కనీసం ఆమె చనిపోయిందని కూడా గుర్తించలేనంత పనులలో నిమగ్నమైపోయారు. ఇప్పుడు ఈ విగ్రహం పెడితే మీ పాపం పోతుందనుకుంటున్నారా? రాబోయే తరాలకు ఆమె త్యాగం తెలియాలనా? వద్దు వద్దు, దయచేసి ఆమె గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే ఆమె త్యాగం గురించి చెప్తే
దాంతో పాటే ఆమెను మీరు చంపిన విధానం కూడా చెప్పాల్సొస్తుంది. ఒక దేవత లాంటి మనిషిని దిక్కులేని చావు చచ్చేలా చేసిన రాక్షసులు ఈ ఊరి జనమని చెప్పుకోవాల్సొస్తుంది. తీయండి, ఆ దండలు తీసేయండి. ఆమె ఆత్మ మిమ్మల్ని చూసి రోధిస్తుంది అని ఆవేశంగా అరుస్తుంది. ఆ మాటలకి శంకరయ్య ఊరి జనం తలదించుకుని నిలబడిపోయారు. చివరగా మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, మనిషి బతికున్నప్పుడు వాళ్ల విలువ తెలుసుకుని ప్రవర్తించండి. అప్పుడు వాళ్ల బ్రతుకు బావుంటుంది, మీ బ్రతుకు బావుంటుంది. ఇలా పోయిన తరువాత ఏం చేసినా ఉపయోగం ఉండదు. కాస్త మనుషుల్లాగా ఆలోచించి బతకండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్లు కూడా ఏం చెయ్యలేక వాళ్లు చేసిన తప్పుకి బాధపడ్డారు. కానీ ఏం లాభం, జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది. చంద్రయ్య శాంతమ్మ దంపతులకు లేకలేక కలిగిన ఏకైక సంతానం రాణి. రాణి అంటే చంద్రయ్యకు ప్రాణం. చిన్నతనం నుండి రాణిని పేరుకు తగ్గట్టుగా మహారాణిలా పెంచాడు. తనకేం కావాలన్నా చేసేవాడు. అడిగిందే తడవుగా తెచ్చిపెట్టేవాడు. రాణి ఇంట్లో తిరుగుతూ ఉంటే తనకి ఈ లోకం తెలిసేది కాదు. తన కూతుర్ని చూస్తూ కాలం మర్చిపోయేవాడు. చంద్రయ్య ఒక వడ్రంగి. అడవిలోకెళ్లి కలప తీసుకొచ్చి బల్లలు కుర్చీలు తయారు చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే అడవికెళ్లి కలప తీసుకొచ్చి ఇంటి వద్దే పని చేసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో తన భార్య శాంతమ్మతో మాట్లాడుతూ, మన అమ్మాయి అలా ఇంట్లో నవ్వుతూ తిరుగుతుంటే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా లేదే? మన కూతురంటే మనకిష్టమే కదండి, అందుకే మీకలా అనిపిస్తుంది. ఏ, అది కాదే, ఇంకా అది నిన్న మొన్న పుట్టినట్టుగానే ఉంది. అప్పుడే ఎంత పెద్దదైపోయిందో. ఆడపిల్లలు అంతేనండి, చూస్తుండగానే ఎదిగిపోతారు. ఇక మనం ఆలస్యం చేయకుండా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి దానికి. నా తల్లికి బంగారం లాంటి సంబంధం చూసి చేస్తాను. కానీ నన్ను వదిలి వెళ్ళిపోతుంది కదే, బాధగా ఉంది. మీకు బాధగా ఉందని ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యరా ఏంటి? నా బంగారు తల్లి అత్తారింటికి వెళ్ళిపోతే మన ఇల్లంతా పోసిపోతుందే. ఈ నవ్వులన్నీ వెలవెలబోతాయి. ఆడపిల్లని కన్న వాళ్ళకి ఆ బాధ తప్పదుగా. సరేగాని మీరొక మంచి సంబంధం చూడండి. ఇంతలో రాణి నవ్వుకుంటూ ఇంటిలో నుండి వాళ్ల దగ్గరికొచ్చి, నాన్నా, నా జడగంటలు చూసావా? ఎంత అందంగా ఉన్నాయో. అవును తల్లి, చాలా బాగున్నాయి. నువ్వు వాటిని పెట్టుకోవడం వల్ల వాటికే అందముచ్చిందనుకో. ఇంకా చిన్నపిల్లలా గంతులేంటే, తొందరలో నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఇక నీ అల్లరి పనులు మాని ఇంటి పనులు చేయటం నేర్చుకో. అప్పుడే నాకు పెళ్ళా? అప్పుడే ఏంటే, ఈ పాటికే చేసుండాలి. మీ నాన్న గారాబం వల్ల ఆలస్యమవుతుంది. నీకు మంచి సంబంధం చూడమని మీ నాన్నకి చెప్పాను. ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసేస్తాం. ఇక నీ అల్లరి పనులన్నీ మీ అత్తవారింట్లో చేసుకో. చూడండి నాన్న, అమ్మెలా అంటుందో. అవును తల్లి, నీకు పెళ్లి చేస్తేనే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేరుతుంది. అయినా అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్నా? ఇప్పటికే ఆలస్యం చేశాను. నీకు చందమామ లాంటి భర్తను తీసుకొస్తాను. చందమామ కాకపోతే సూర్యుణ్ణి తీసుకురండి. ఆ తెచ్చేదేదో మనిషినే తీసుకురండి. చూడు నాన్న, అమ్మ నన్నెలా ఏడిపిస్తుందో. సరే తల్లి, నీకెలాంటి భర్త కావాలో నువ్వే చెప్పు. అలాంటి వాణ్ణి నేనే తీసుకొస్తాను. పో నాన్న, అవన్నీ నాకేం తెలుసు అని సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది. చంద్రయ్య శాంతమ్మ రాణి సిగ్గు చూసి సంతోషిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఈ ఆనందం మన అమ్మాయి ఉన్నంత వరకే. తను లేకపోతే మనకేం తోచదు కదే. అవునయ్యా, రాణి ఇంట్లో లేకపోతే సందడే ఉండదు. కానీ మీరు తనకి మంచి సంబంధం చూడాలి. తప్పకుండా నా కూతురిని మహారాణిలా చూసుకుని వాణ్ణే తీసుకొస్తాను అని చంద్రయ్య రాణికి సంబంధాలు చూసే పనిలో పడ్డాడు. అన్ని చోట్ల ప్రయత్నాలు చేసి రాణికి మంచి సంబంధం చూశాడు. తననుకున్నట్టుగానే అందంలో అనకువలో గుణవంతుడు అయిన శేఖర్కి రాణినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. రాణి శేఖర్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లి పూర్తయి అత్తారింటికెళ్తూ రాణి కంటతడి పెట్టుకుంటుంది. నాన్నా, ఇంక వెళ్ళొస్తాను. నువ్వు అమ్మ జాగ్రత్త.
చంద్రయ్య శాంతమ్మ ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చూడు తల్లి, అమ్మగారింట్లో జరిగినట్టు అత్తవారింట్లో జరగదు. నువ్వు అత్తారింట్లో అనకువగా మెరగాలి. నీ భర్తని, నీ అత్త మామల్ని గౌరవంగా చూసుకోవాలి. ఇంటి కోడలిగా ఇంటి బాధ్యత మొత్తం పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. నీ తల్లిదండ్రులకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలనేదే నీ తల్లిదండ్రులుగా మా కోరిక. క్షేమంగా వెళ్ళిరా తల్లి. శాంతమ్మ నోట మాట రాలేక గుండె నిండా బాధతో తన కూతుర్ని అత్తారింటికి సాగనంపింది. రాణి తన భర్తతో అత్తారింటికెళ్ళిపోతుంది. రాణి అత్తారింటికి వెళ్లిన తరువాత ప్రతిరోజులాగే చంద్రయ్య అడవికి వెళ్లి కలప తీసుకొస్తాడు. కాని కూతురు మీద బెంగతో ఇంటి దగ్గర ఏ పని చెయ్యకుండా అలాగే ఉండిపోతాడు. శాంతమ్మ కూడా తన కూతురి ఆలోచనలో ఉండిపోతుంది. ఒకరోజు చంద్రయ్య స్నేహితుడు గోపి చంద్రయ్య దగ్గరికొచ్చి మాట్లాడతాడు. చంద్రయ్య, ఈ మధ్య నువ్వు అసలు పని చెయ్యట్లేదు. నీ కూతురు మీద బెంగతో అలా దిగులుగానే ఉంటున్నావు. నీ భార్య కూడా నీలాగే ఉంది. అవును గోపి, రాణి అత్తారింటికి వెళ్ళిన తరువాత మా ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా పోయాయి. ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఇది తప్పదు కదా. అలాగని మీరిలా దిగులుగా ఉంటే ఎలా? ఇక్కడ ఇంత కలపుంది, నువ్వు అసలు పని చేయటమే మానేశావు. అలవాటులో భాగంగా రోజు అడవికెళ్ళి కలప తెస్తున్నాను. కానీ ఏ పని చేయకుండా ఉండిపోవటం వల్ల కలపంతా అలాగే ఉండిపోయింది. నువ్వు పనిపై శ్రద్ధ పెడితేనైనా ఆ దిగులులో నుండి బయటకొస్తావు. కలపంతా వృధాగా పోతుంది. నువ్వు పని మొదలెట్టు చెప్తా అని సలహా ఇస్తాడు. చంద్రయ్య కూడా తన బాధ తగ్గించుకునేందుకు పనిపై శ్రద్ధ పెట్టాడు. అలా ఒకరోజు అడవికి వెళ్తాడు. అడవిలో కలప తీసుకుని వస్తుండగా ఒక దగ్గర ఆవు కాలికి గాయమై బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చంద్రయ్య అయ్యయ్యో, ఆవు కాలికి పెద్ద గాయమైందే అని తను తీసుకొస్తున్న కలప పక్కన పెట్టి అడవిలో దొరికే ఆకుల పసరు తీసి ఆవుకి తన దగ్గరున్న తుండుతో కట్టుకట్టాడు. ఆవు తన బాధ తగ్గి ప్రశాంతంగా చంద్రయ్య వైపు చూసింది. చంద్రయ్య ఆవు వైపు చూశాడు. చంద్రయ్య తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇంటికొచ్చేసరికి ఆవు కూడా తన వెనకాలే ఇంటికొస్తుంది. చంద్రయ్య దాన్ని పట్టించుకోడు. మరుసటి రోజు ఉదయం చంద్రయ్య నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఆవు కనిపించింది. అరెరే, ఆవిక్కడికి ఎలా వచ్చింది అని దగ్గరికొచ్చి చూస్తాడు. తన కాలికున్న గాయాన్ని పరిశీలించి మళ్లీ ఆకుపసరుతో కట్టుకట్టాడు. ఇంతలో అక్కడికి శాంతం వచ్చింది. ఏవండి, ఈ ఆవెక్కడిది? ఇక్కడికి ఎలా వచ్చింది? నిన్న అడవిలో కాలికి దెబ్బ తగిలి బాధపడుతుంటే ఈ ఆవుకి ఆకుపసరుతో వైద్యం చేశాను. ఈ రోజు ఉదయం చూసేసరికి ఆవు మన ఇంటి ముందు ఉంది. అంటే ఇది నిన్న నన్ను అనుసరిస్తూ మన ఇంటికి వచ్చింది. అయితే మాత్రం ఇప్పుడు ఆవును పెంచుకుంటామా? తిరిగి అడవిలోకి పంపించేయండి. ఇది మనం చేసిన సాయానికి కృతజ్ఞత చూపిస్తుంది. మనకి మాత్రం ఎవరున్నారు చెప్పు? ఇది కూడా మనకి తోడుగా ఉంటుంది. శాంతమ్మ ఆవుని పరిశీలించి చూడగా అది గర్భంతో ఉందని తెలుస్తుంది. ఏవండి, ఈ ఆవు గర్భంతో ఉన్నట్టుంది. ఏ క్షణమైనా కనొచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలి. ముందెళ్ళి ఆవుకి మేత తీసుకురండి. చంద్రయ్య సరేనని చెప్పి వెళ్లి ఆవుకి బలమైన మేత తీసుకొస్తాడు. 2 రోజుల తరువాత ఆవు ఒక దూడని కంది. శాంతమ్మ చంద్రయ్య ఆవుకి సపర్యలు చేస్తూ దూడని ప్రేమగా సాకారు. దూడ పెరిగే కొద్దీ ఇంటి చుట్టూ పరుగులు తీస్తూ చంద్రయ్య శాంతమ్మ ఇంట్లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తెస్తుంది. ఒకరోజు గోపి మళ్లీ చంద్రయ్యని కలవడానికొస్తాడు. వచ్చేసరికి చంద్రయ్య శాంతమ్మ ఆవు దూడతో ఆడుకుంటూ కనిపిస్తారు. ఏం చంద్రయ్య, మంచి హుషారుగా పరిగెడుతున్నావు. ఈ ఆవెక్కడిది? ఎందుకు పరిగెడుతున్నావు? లక్ష్మి మాకు దొరకకుండా పరిగెడుతుందిరా. దాన్ని పట్టుకోవడానికే ఈ పరుగులు. లక్ష్మీనా? నాకు తెలిసి మీ ఇంట్లో లక్ష్మి అని ఎవరూ లేరే. లేకపోవడం ఏంట్రా? మా ఇంట్లో లక్ష్మి అని ఒక లేగదుడుంది. లేగదూడా? నేనింక మనిషి అనుకున్నాను. అయినా నీకు ఈ ఆవుదూడెక్కడిదిరా? నీ మాట విని పని చేయడం కోసం అడవికెళ్ళి కలప తీసుకొద్దామనుకుంటే అడవిలో ఎదురైన అనుకోని అతిథిరా ఈ ఆవు. కాలికి గాయమై బాధపడుతుంటే వైద్యం చేశాను. అది నా మీద ప్రేమతో నాతో పాటు ఇంటికొచ్చేసింది.
మా ఇంటికి వచ్చిన తరువాత అదిగో ఇంకో అతిథినిచ్చింది. ఆ లేగదూడకు మేం పెట్టుకున్న పేరే లక్ష్మి. తను మా ఇంటికి వచ్చిన తరువాత రాణి లేని లోటు భర్తీ చేసిందనుకో. ఏదైతేనే మళ్ళీ మీరు మామూలుగా మారిపోయారు. రాణి అత్తారింటికి వెళ్ళిన తరువాత మీరు పూర్తిగా దిగులు పడిపోయారు. మళ్ళీ లక్ష్మితో మీరు తిరిగి ఉత్సాహం పొందారు. అవునరా, భగవంతుడికి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో బాగా తెలుసు. అందుకే నా కూతురు రాణి నా అత్తారింటికి పంపించి నాకు తోడుగా ఈ లక్ష్మిని పంపించాడు. మా ఇంటికి వచ్చిన అనుకోని అతిథులు వీళ్ళు. ఏదైతేనే మీరు సంతోషంగానే ఉన్నారుగా, నాకు అదే చాలు. ఇంక నేను వెళ్ళొస్తాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఆ రోజు నుండి చంద్రయ్య శాంతమ్మలకు కూతురు లేని లోటును లక్ష్మి తీర్చింది. ప్రతిరోజు ఆవుకి మేత వేస్తూ ఆవు పాలు తీస్తూ లక్ష్మితో ఆడుకుంటూ వాళ్ళ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు.